త్వరగా పరిశుద్ధాత్మ అభిషేకంను కూడా పొందుకొనగలడని దీని అర్థమై ఉన్నది. 4వ ఆశీర్వాదము, నీటి బాప్తిస్మము అన్నది ఒక రక్షణని మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వాక్యంలో వివరంగా వ్రాయబడి ఉన్నది. అనగా ఈ రక్షణ అన్నది మనల్ని ఏం చేస్తుందంటే పాప స్వభావం నుండి మరణం పొంది నూతన స్వభావములతో నూతన మనిషినిగా జన్మింపచేస్తుంది. కాబట్టి నీటి బాప్తిస్మం అన్నది ఒక రక్షణగా పేర్కొనబడినది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వాక్యం నుంచి 9వ వాక్యం వరకు మనం చదువుకున్నట్లయితే నీటి బాప్తిస్మం ద్వారా మనము జయ జీవితం చేయుటకు ప్రారంభించున్నామని అక్కడ వివరంగా వ్రాయబడినది. 6వ ఆశీర్వాదము గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వాక్యం నుంచి 28వ వాక్యం వరకు మనం చదువుకున్నట్లయితే నీటి బాప్తిస్మం ద్వారా మనము క్రీస్తుని ధరించుకొని విశ్వాసం వలన దేవుని కుమారులము అగుచున్నామని వివరముగా వ్రాయబడి ఉన్నది. అంటే నీటి బాప్తిస్మం వలన మనము క్రీస్తుని మనం ధరించుకొని విశ్వాసం ద్వారా క్రీస్తుకి మనము కుమారులము అగుచున్నామని దీని అర్థమై ఉన్నది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వాక్యము మరియు 5వ వాక్యముల ప్రకారముగా దేవుని రాకడలో అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన రహస్య రాకడలో ఈ మర్త్యమైన శరీరము అమర్త్యముగా మార్చబడుతుంది. అనగా క్రీస్తు యొక్క పునరుద్ధానంలోకి మనం ఎదగాలి అంటే మనకి నీటి బాప్తిస్మము మొట్టమొదటి మెట్టు అయి ఉన్నదని ఇక్కడ వివరంగా వ్రాయబడినది. ఇవి ఫ్రెండ్స్ బాప్తిస్మం ద్వారా మనకు కలుగునట్టి ఆశీర్వాదములు. నీటి బాప్తిస్మం గురించి మరిన్ని వివరాలు తరువాయి భాగంలో వివరంగా తెలుసుకుందాము.